దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఈ రోజు మనకు నేర్పిస్తున్న పాఠం, విత్తనములలాగా వృక్షములలాగా మనం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే మన జీవితంలో నిరాశ నిస్పృహల్లో ఎడారి లాంటి మన జీవితంలో దేవుడు ఒక మంచి చెట్టులాగా ఫలభరితంగా పచ్చగా మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అతడు నీటి కాలువల యోరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమవును అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు మన కాలములలో మనం ఫలించేటువంటి చెట్టుగా ఉంటాం. ఇప్పుడు మనకు ఉద్యోగం వయసు వచ్చింది, వెంటనే దేవుడు ఫలం అంటే ఉద్యోగం ఇస్తాడు. మనం వ్యాపారం చేసే వయసు వచ్చింది, వెంటనే మనకు దేవుడు వ్యాపారం ఇస్తాడు. మనం చేసే ఏ పనైనా గాని దేవుడు సక్సెస్ చేస్తాడు. ఎప్పుడు సక్సెస్ చేస్తాడు అంటే మనం దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రార్థనతో మన వాక్యంతో నడిచినప్పుడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీటి కాలువల ఆ నీరు దగ్గర, నీరు అంటే పరిశుద్ధాత్మకు సూచన. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు చెప్తుంది, నీ కడుపులో నుండి జీవ జలాలను ఉపికింపజేస్తానని దేవుడు చెప్తున్నాడు. మన కడుపులో నుండి జీవ జలాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే మనం ఏ పని చేసినా గానీ విజయం ఇస్తాడు. దేవుడు మనల్ని ఫలభరితంగా మారుస్తాడు. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.